ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో ఆదివారం ఎస్టీపీఐ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రజల కోసం సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఎస్టీపీఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల మద్దతుతో పార్టీ దేశవ్యాప్తంగా అతి తక్కువ కాలంలో విస్తరించిందని పేర్కొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ ఆళ్లగడ్డ అసెంబ్లీ అధ్యక్షులు ముఖ్తార్ బాషా, అసెంబ్లీ కార్యదర్శి ఫక్రుద్దీన్ నాయకులు పాల్గొన్నారు. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడుతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రజా సమస్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలపై పోరాటం చేసిన పేరు ఘనత ఈరోజు ఎస్డిపిఐ పార్టీకి ఉంది. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ మిస్టింగ్ని మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నుండి మన ఏజాజ్ హుస్సేన్ గారిని ఈరోజు ఫ్లాగ్ మిస్టింగ్ ఆవిష్కరణగా కోరుతున్నాము. బంధువులు ఉండి కూడా ఎవరు కూడా రాని సమయంలో ఆ రోజు ఎస్డిపిఐ కార్యకర్తలు ప్రజలకు మేమున్నాం మా ప్రాణాలకు తెగించి కూడా మీకోసం మేము పనిచేస్తామన్న ఉద్దేశంతో ఆలోచన చేశారు. అది ఎస్డిపిఐ కార్యకర్తలు, నాయకులు అంటే. ఇప్పుడే కాదు, రేపు భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎస్డిపిఐ కార్యకర్తలు ముందు వరుసలో నిలబడతారు. ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు వెనక నుండి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, ముందు నుంచి నిలబడతారు. అదే ఎస్డిపిఐ నాయకుల, కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్డిపిఐ కేవలం కొందరి పార్టీ మాత్రమే కాదు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే మేము పార్టీ మొదలు పెట్టామో ఆ రోజు చాలా మంది చెప్పారు, మీ దగ్గర ఒక పెద్ద నాయకుడు లేడు, మీ దగ్గర డబ్బున్న వాళ్ళు లేరు, మీ దగ్గర ఒక సినిమా హీరో లేడు, మీ దగ్గర ఒక పెద్ద పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన వాడు లేడు, మీరు సామాన్య మనుషులు, మీరు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మీరు దేశవ్యాప్తంగా ఎలా వెళ్ళగలరు ఎస్డిపిఐని ఎలా తీసుకెళ్ళారు? ఆ రోజు చాలా మంది క్వశ్చన్ చేశారు. వాళ్ళందరికీ జవాబు 17 సంవత్సరాలతో ఈ రోజు జవాబిస్తున్నాము. ఎస్డిపిఐ ప్రతి ఒక్క రాష్ట్రంలో 21 రాష్ట్రాలలో ఎస్డిపిఐ ఉంది. అదే ఎస్డిపిఐ కార్యకర్తల బలం. ఎస్డిపిఐ అక్కడలాగా వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం మన నాయకులు, కార్యకర్తల త్యాగ ఫలం. ఇళ్లలో వదిలేశారు, ఫ్యామిలీస్ వదిలేశారు, పిల్లలను, భార్య పిల్లలు వదిలి దేశవ్యాప్తంగా మనకంటూ ఒక స్థానం ఉండాలి. మన కమ్యూనిటీ చూసుకుంటే ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎన్ని రోజులు మనం వేరే పొలిటికల్ పార్టీలు చూసాం. ఎప్పుడు మన వాళ్ళ జెండాలు మోయడమే. ఆ రెడ్డి జెండా, ఈ రెడ్డి జెండా, ఆ నాయుడు జెండా, ఈ నాయుడు జెండా. మన జెండా ఎప్పుడు మనం మోస్తాం? ఎప్పుడు బానిసలుగా ఉండాలి మనం. ఎప్పుడు మా తాత ముత్తాతలేమో కాంగ్రెస్ జెండాలు మోసారు, దాని తర్వాత మా నాన్న వాళ్ళు టీడీపీ జెండాలు, వైసీపీ జెండాలు, వీళ్ళ జెండా మోసారు. మన పిల్లలు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళ జెండాలు మోయడానికి. మన పిల్లలు కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జెండాలు మోయడానికి. దీన్ని మార్చాలని ఎస్డిపిఐ పుట్టింది. మన జెండా మనం మోయాలి, మన వాళ్ళే నాయకులు కావాలి. ఎప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ పిల్లలు ఎంపీలు, వాళ్ళ మనవాళ్ళు కూడా వాళ్ళ వయసు రాకపోయినా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, డన్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ 17 సంవత్సరాలను పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఎస్డిపిఐ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి ఎస్డిపిఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా
17 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ పార్టీగా మొదలయ్యి ఈ రోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో పనిచేస్తుంది. ఢిల్లీ రోజు నుంచి తమిళనాడు వరకు, ఇటు సైడ్ గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎస్డిపిఐ ఈ రోజు ప్రజా సమస్యలపై, ముఖ్యంగా బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, దళితులపై జరిగిన అన్యాయాలపై, దళితులపై మరియు మైనార్టీలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ప్రతి ఒక్క సమస్యపై, ప్రజా సమస్యపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతుంది. కేవలం ఎస్డిపిఐ పోరాటాలనే కాదు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు గాని, తర్వాత ఎవరికైనా పేదవాళ్ళు ఇబ్బంది ఉంటే వారి ఇబ్బందులు దూరం చేసే పనులు గాని, కరోనా లాంటి సమయంలో ఆ రోజులో కూడా చావుకు భయపడకుండా, ఆ రోజు కరోనా అంటే ప్రతి ఒక్కరు భయపడి ఇళ్లలో పారిపోయే రోజుల్లో చావుకు భయపడకుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ కార్యకర్తలు, నాయకులు దహన సంస్కారాలు చేసిన ఘనత ఎస్డిపిఐ. పక్కన ఎవరైనా దగ్గుతూ నిలబడితే కిలోమీటర్ దూరం పరిగెత్తే రోజులు, కానీ ఎస్డిపిఐ కార్యకర్తలు, నాయకులు ధైర్యం చేసి ఆ భగవంతుడి మీద భరోసాతో మనము కూడా సమాజానికి ఏదో చేయాలి. అంత్యక్రియలు ఎక్కడ చేస్తున్నారు? మున్సిపాలిటీ చెత్త కుప్పలతో బూడుస్తున్నారు కరోనాతో చనిపోయిన వాళ్ళని. మున్సిపాలిటీలో అనాథవశాలుగా. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.